యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 5:18 వచనం. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చెయ్యడు ఎరుగుదును. దేవుని మూలముగా పుట్టినవాడు తను తాను భద్రము చేసుకుంటాడట. భద్రము చేసుకున్నందున దుష్టుడు వాడిని ముట్టలేడట. కనుక దుష్టుడు ముట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. దుష్టుని పన్నాగము ఒక్కొక్కరి పట్ల చాలా ఉంటుంది. దుష్టుడు ఏమి చెప్తున్నాడట అంటే, ఎవరిని మింగుదునా అని వాడు గర్జించు సింహం వలె కనిపెట్టుకొని ఉన్నాడట, కాసుకొని ఉన్నాడట. కానీ దేవుని వాక్య మూలముగా, సత్య సువార్త మూలముగా పుట్టిన వాడు అసలు పాపం చేయడు. కనుక వాణ్ణి దుష్టుడు ముట్టడానికి ఇంకా వీలుండదు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని బిడ్డలారా, మీరు కట్టుకున్న ఇంట్లో మీరే ఉంటారు, వేరే వాళ్ళు ఉండటానికి అవకాశం లేదు కదా. మనము కట్టుకున్న ఇంట్లో మనమే ఉంటాం. వేరే వాడు మన ఇంట్లోకి వచ్చాడంటే, వేరే వాడు మన జీవితంలోకి వచ్చాడంటే వాడు దొంగ, దోసుకున్నవాడు. ఆమేన్. అవకాశమే లేదు. మనము దేవుని మూలముగా పుట్టాము, దేవుని మాటలను బట్టి కట్టబడుతున్నాము, దేవుని మాటలను బట్టి ఎదుగుతున్నాము, దేవుని మాటలను బట్టి బ్రతుకుతున్నాము, దేవుని మాటలను బట్టి ప్రవర్తిస్తున్నాము. కనుకనే దుష్టుడు ముట్టడానికి ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి విషయంలో దేవుని మాటను ఆధారం చేసుకుంటున్నాము. దేవుని మాటనే మనకు బాణముగా ఉన్నది, దేవుని మాటనే మనకు ఖడ్గముగా ఉన్నది, దేవుని మాటనే మన జీవితానికి మూలముగా ఉన్నది. కనుక మనల్ని దుష్టుడు ముట్టలేడు. దుష్టుని పన్నాగము చాలా ఉంటుంది. దుష్టుని ఏమంటాడంటే, మనం సీదా మాట్లాడితే అట్లెట్లా అంటాడు. ఇప్పుడు అట్లెట్లా అన్న అడ్డుకట్లను తెప్పుకొని పోవాలి. దేవునికి స్తోత్రం. దాన్ని తెంపడానికి, దాన్ని తెగొట్టడానికి కారణం ఏమిటంటే సత్యవాక్యమే కారణము. దేవునికి స్తోత్రం. దాన్ని కాల్చివేయటానికి సత్యవాక్యమే కారణం. నా మాట అగ్ని లాంటిది కాదా? ఆయన మాట అగ్ని లాంటిది, ఆయన మాట 2 అంచులు గల ఖడ్గము లాంటిది. కనుక అడ్డుగా వచ్చినటువంటి ప్రతి ఆటంకమును, ప్రతి దుష్టుని ఆ యొక్క పన్నాగమును తెగ్గొడుతూ ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మన పట్ల జరగాలంటే దేవునికి స్తోత్రం. సత్యవాక్యము ద్వారా మనము కనబడ్డవారము, కన్నాడు. దేవునికి స్తోత్రం. కనుకనే దుష్టుడు ముట్టలేడండి, దుష్టుడు ముట్టలేడు. కనుక దావీదు మీద ఎంతో పన్నాగము జరిగింది. దుష్టుంది ముట్టగలిగాడా? ఏమన్నా చేయగలిగాడా? యోసేపు మీద ఎంతో పన్నాగము జరిగింది. దుష్టుంది ముట్టగలిగాడా? ఇశ్రాయేలు ప్రజల మీద ఎంతో పన్నాగము జరిగింది. ముట్టగలిగాడా? ఏలియా మీద దుష్టుని పన్నాగము ఎంతగానో జరిగినది. ఏలియాను ముట్టగలిగాడా?
ఇర్మియా మీద దుష్టుని పన్నాగం ఎంతో జరిగింది. ఇర్మియాను ముట్టగలిగాడా? దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యములు ఏమన్నా చదువుతున్నాము, దేవుని మూలముగా పాపము చేయదు అని ఎరుగుతుంది. ఆమేన్. ఇంకా పాపం చేయనప్పుడు ఇంకా దుష్టుడు ముట్టే అవకాశము కనుక దుష్టుడు ఎప్పుడు ముడతాడంటే పాపమును ఆధారము చేసుకొని, పాపమును ఆధారము చేసుకొని దుష్టుడు దాడి చేస్తాడు. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? వాక్యానుసారంగా ఆజ్ఞాతిక్రమమే పాపం. కనుక ఆజ్ఞను అతిక్రమించినప్పుడే వానికి అవకాశం దొరుకుతుంది. కనుక ఆజ్ఞలను బట్టి నడిచినప్పుడు, ఆజ్ఞలను బట్టి బ్రతికినప్పుడు ఇంకా వానికి అవకాశమే ఉండదు. అందుకనే ఈ దినాలలో వాక్యాన్ని బోధించడం లేదు. అన్ని కథలు శాస్త్రాలే అయిపోయినాయి, అన్ని జోకులు అయిపోయినాయి, అంత నవ్వించుడే అయిపోయింది, అన్ని పాటలు అయిపోయినాయి, అన్ని డ్యాన్సులు అయిపోయినాయి. అందుకనే క్రైస్తవ సమాజం మీద దుష్టుడు చాలా పని చేస్తున్నాడు. దుష్టుడు ముట్టే అవకాశం లేదండి. ఎవరు నన్ను ముట్టాడా? ఎవరి మీద నన్ను జయం పొందాడా? అపోస్తులను వాడు చంపేశాడు అనుకున్నాడు, నేను చంపేశాను. స్తోత్రం. వారి వారి త్యాగము, వారి రక్తము చిందించుట ఇప్పుడు ఎందరి రక్షణకో అది తోడ్పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభు నేను చంపేశాను అనుకున్నాడు. ఆమేన్. కనుక దుష్టునికి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. ఏం చేసినా మన పట్ల మన దేవుడే చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఏం చేసినా మన దేవుడు మన పట్ల చేయగలుగుతాడు. దుష్టుడికి అవకాశం ఇవ్వకూడదు, మాటలో అవకాశం ఇవ్వకూడదు, క్రియలో అవకాశం ఇవ్వకూడదు, ప్రవర్తనలో అవకాశం ఇవ్వకూడదు, ఆలోచనలో అవకాశం ఇవ్వకూడదు, చూపులో అవకాశం ఇవ్వకూడదు. దుష్టునికి అవకాశమే దొరకద్దు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మనము కట్టుకున్న ఇంట్లో మనమే ఉండాలి కానీ వేరే వాడు మన ఇంట్లోకి రాడు, రాకూడదు కూడా. స్తోత్రం. అందుకు రాయబడిన మాట ఎబ్రీ 3:6 3వ అధ్యాయం 6వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యము. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద, దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. కుమారుడు, నమ్మకముగా ఉన్న కుమారుడు. దేవునికి స్తోత్రం. సమస్త అధికారము కుమారునికి, సమస్త అధికారము. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కుమారుడై ఉండి నమ్మకముగా ఉన్నాడు. మనం కూడా కుమారులం, కుమార్తెలముగా పిలువబడుతున్నాము. ఎంత నమ్మకముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. బల నమ్మకమైన మంచి దాసుడా అనగలుగుతున్నాడా దేవుడు? కనుక నమ్మకమైన వారికి మెండైన దీవెనలు. దేవునికి స్తోత్రం. నమ్మకముగా ఉండాలి.
Praise the Lord. ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి? అన్ని విషయాలలో నమ్మకంగా ఉండాలి. నేను ఈ వారంలో విల్సన్ హెచ్చరించాను, రవిని హెచ్చరించాను. ఇద్దరి నుండి ఒకే మాట వచ్చింది. ఏ మాట వచ్చింది తెలుసా? వాక్యం చదువుతున్నాము కదయ్యా. ఇద్దరి నుండి ఒకటే మాట వచ్చింది. వాక్యం చదువుతున్నాము కదయ్యా అంటే వాక్యం చదివితే సరిపోయిందా? దేవునికి స్తోత్రం. వాక్యం చదివితే మనం మేలు కొరకు చదువుతున్నామండి. మన జీవితం కొరకు మనం వాక్యం చదువుతున్నాము. మనము దుష్టుడు ముట్టకుండా మనము దేవుని దృష్టిలో దేవుని కాపుదల్లో ఉండటానికి వాక్యం చదువుతున్నాము. మన ఆత్మీయ మేలు కొరకు వాక్యం చదువుతున్నాము. కానీ మరి యేసయ్యకి ఏం చెప్తున్నాం? యేసయ్యకి ఏం చెప్తున్నాం? ఇది మనం చేసుకునే పని, మన మేలు కొరకు చేసే పని. దివారాత్రములు వాక్యము ధ్యానించువాడు అది మనకు చెందింది. కానీ దేవునికి ఏం చెప్తున్నాము? అది కావాలా? దేవునికి స్తోత్రం. నా దేవునికి ఏం చేయగలుగుతున్నాను? వాక్యం చదివితే ఆయనకి ఏంటండి? ఇద్దరు నోటి నుండి ఒకే మాట వచ్చింది. అంటే మేము వాక్యం చదువుతున్నామయ్యా, దేవునికి స్తోత్రం. మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. వాక్యం చదివితే మన మేలు కొరకండి. ప్రార్థన చేస్తే మన మేలు కొరకు మనం అడుక్కుంటున్నాము, మనం బ్రతిమలు ఆడుకుంటున్నాము దేవుణ్ణి. కానీ ఆయనకేమి చెప్తున్నాము? దేవునికి స్తోత్రం. ఆయన కుమారుడై ఉండి నమ్మకముగా ఉన్నాడు. తండ్రి చిత్తము, తండ్రి మనస్సులో ఉన్నది సంపూర్ణంగా నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. ఎట్లా నెరవేర్చాడు తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సాక్ష్యం పొందేంతగా నమ్మకముగా ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న సాక్ష్యము తండ్రి అయిన దేవుని ద్వారా పొందేంత నమ్మకముగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ త్యాగం చెప్తున్నాం? యేసయ్య కొరకేం చెప్తున్నాం? సంఘం కొరకేం చెప్తున్నాం? సేవ కొరకేం చెప్తున్నాం? ఆయన నామకవిత కొరకేం చెప్తున్నాం? ఏమి నష్టపోతున్నాం? ఏమి కష్టపడుతున్నాం? ఎంత కరుగుతున్నామో? దేవునికి స్తోత్రం. ఎంత అరుగుతున్నామండి? అంత చేసుకునేది అంతా మన కొరకే. బైబిల్ చదివినా మన కొరకే, ప్రార్థన చేసినా మన కొరకే, దేవుని కొరకే ఏం చెప్తున్నాం? యేసయ్య కొరకే ఏం చెప్తున్నాము? దేవునికి స్తోత్రం. అది కావాలి. నీ కొరకు ఇది చేసిన ప్రభువా, నీ కొరకు కొట్టబడ్డానయ్యా, నీ కొరకు తరమబడ్డానయ్యా, నీ కొరకు నిందించబడ్డాను ప్రభువా, నీ కొరకు నష్టపోయానయ్యా అని చెప్పగలుగుతున్నామా? ఎక్కడనండి? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆయన కుమారుడయుండి ఆయన ఇల్లంతటి మీద నమ్మకముగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. చదవండి కిందికి. ధైర్యము నిరీక్షణ వలనైనా ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన వెడల మనమే ఆయన ఇల్లు. ధైర్యము ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపడితే
ఆయనే మన ఇల్లు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Amen. కొందరు ఇండ్లు ఎట్లా చెప్తారంటే, ఎవరన్నా బంధువులు వస్తుర్రంటే అదేదో కొడతారు కదా వాసన వచ్చేది. ఆ? అది కాదండి, ఎప్పటికీ సువాసన ఉండాలి. దేవునికి స్తోత్రం. Hallelujah. మాటలు చెడిపోయి ప్రవర్తన చెడిపోయి అప్పటికి సెంటు కొడితే ఫలితం ఏముంది కదా? మాటలలో, ప్రవర్తనలో, ప్రేమలో సువాసన బయటికి వెళ్ళాలి. Amen. Praise the Lord. ఆమేన్. Hallelujah. బయటికి వెళ్ళాలండి, బయటికి వెళ్ళాలి. ఇప్పుడు బయటికి వెళ్తుంది మాది. దేవునికి స్తోత్రం. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Amen. ఇంతవరకు కొంచెం చెడు వాసన బయటికి వెళ్ళేది. ఎప్పుడు సమాధానంగా ఉండరు, ఎప్పుడు కొట్లాడతారు, ఎప్పుడు ఇబ్బందులే, ఎప్పుడు కష్టాలే అన్న వాసన బయటికి వెళ్ళేది. కానీ ఇప్పుడు స్తుతించడం మొదలుపెట్టాం, ప్రార్థించడం మొదలుపెట్టాం, కుటుంబ ప్రార్థన మొదలుపెట్టాం, బైబిల్ చదవటం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పుడు సువాసన బయటికి వెళుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆయన ఇల్లు అంటే కొందరి ఇళ్ళకు పోతే ఉల్లిగడ్డల వాసన వస్తుంది. ఉల్లిగడ్డలే తింటారా ఏంటి? ఉల్లిగడ్డలు ఎండబోస్తారు, ఉల్లిగడ్డలు ఎండబోస్తారు, టమాటాలు ఆరబోస్తారు కదా. ఉల్లిగడ్డల వాసన. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఇల్లు మనమండి. లోపలికి రావటానికి ఇష్టపడాలి. Praise the Lord. కొందరి ఇళ్ళకు పోతే వాసన, కొందరి ఇళ్ళల్లో చూస్తే ఆ బట్టలే వాసన. కట్టుకున్న బట్టలు ఏ సంవత్సరానికి 8 నెలలు పిండి, బట్టలే వాసన, ఇల్లే వాసన, గెదరు వాసన. కొన్ని ఇళ్ళల్లో చూశానండి, అక్కడక్కడ కొన్ని ఇళ్ళు చూశాను. ప్రతి అపవిత్రమైన స్థలం ఆట సాతానుకు ఉనికి పట్టాట. అపవిత్రమైన స్థలంలో, అపవిత్రమైన ఇంట్లో, చెడు ఉన్న ఇంట్లో, బూతులు ఉన్న ఇంట్లో, అల్లరి ఉన్న ఇంట్లో, అసమాధానం ఉన్న ఇంట్లో సాతాను నివాసము చేస్తాడు. దేవుని నివాసము చేయడు. కానీ దేవుని ఇల్లుగా మనం మారినప్పుడే, దేవునికి స్తోత్రం. ఎట్లా మారుతామండి? దేవుని ఇల్లుగా ఎట్లా మారుతాము? చదవండి. దేవుని ఇల్లుగా ఎట్లా మారుతాము? నిరీక్షణ, ధైర్యము. ఏ ధైర్యం? ఏ ధైర్యం? మన వ్యక్తిగత ధైర్యం. ఏ ధైర్యం? డబ్బున్న ధైర్యం. ఏ ధైర్యం? బలమున్న ధైర్యం. ఏ ధైర్యం? దేవుని బట్టి ధైర్యము. దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడన్న ధైర్యం, అన్ని స్థితులలో దేవుడు ఉన్నాడన్న ధైర్యం, ఆదుకునే దేవుడు ఉన్నాడన్న ధైర్యం, కాపాడే దేవుడు ఉన్నాడన్న ధైర్యం, రక్షణ ఇచ్చిన దేవుడు ఉన్నాడన్న ధైర్యం, రాబోతున్న దేవుడు ఉన్నాడన్న ధైర్యం. ఆ ధైర్యం, ధైర్యం, నిరీక్షణ. నిరీక్షణ ఏంటి? నిరీక్షణ దేనికి? నిరీక్షణ దేనికి? ఆధారం లేనప్పుడు కూడా నమ్మేదే నిరీక్షణ. దేవునికి స్తోత్రం. ఆధారం లేదు, బయటపడే ఆధారం లేదు, బ్రతికే ఆధారం లేదు. కానీ నిరీక్షణ ఏమై ఉండాలి? నాకు దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు దేవుడు ఉన్నాడు. నిరీక్షణకు
రెండోది నిరీక్షణ, మూడోది ఉత్సాహం. మూడు ఉంటే అది ఇల్లు. స్తోత్రం. హల్లెలూయా. ఈ మూడు ఉంటే ఆయన ఇల్లుగా మారుతాం. మొదటిది ధైర్యం, రెండోది నిరీక్షణ, మూడోది ఏం ఉత్సాహం అండి. ఏదన్నా మనకు లభిస్తేనే, ఏదన్నా దొరికితేనే, ఏదన్నా పొందుకుంటేనే ఉత్సాహం. కానీ లేకుంటే ముఖం అంతా మాడిపోయిన ముఖం, మార్చుకున్న ముఖం, రాసిప్ప ముఖం. చెప్పగలుగుతున్నామా? మా నోటి నిండు నవ్వుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మా నాలుక ఆనందగానం చేసెను. ప్రైజ్ ది లార్డ్. రేషక బదలర తురబ చీఖ మదరియల రస. yes lord. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మూడు లేకుండా దేవుని ఇల్లు కాదు మనం. స్తోత్రం. దేవాలకు అది దురాత్మల నిలయం. స్తోత్రం. హల్లెలూయా. తాగుబోత్తరం ఉంటే అది దురాత్మల నిలయం. సిగరెట్ అలవాటు ఉంటే అది ఆ దురాత్మల నిలయం. బూతు మాటలు ఉంటే అది దురాత్మల నిలయం. స్తోత్రం. అన్ని చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఉంటే అది దురాత్మల నిలయం. కానీ ధైర్యము, ఉత్సాహము, నిరీక్షణ, నిరీక్షణ, ఉత్సాహము తుదమట్టుకు. ఎప్పటికీ తుదమట్టుకు. అంతే. చనిపోయేంత వరకు అనుకోవచ్చు. ఇంకోటి ఏమనుకోవచ్చు? ఈ బాధ నుండి బయట పడే వరకు అనుకోవచ్చు. స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఒకరు చచ్చిపోయారు, అందరు ఏడుతున్నారు, మనం నవ్వుతున్నాం. ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఈ పిచ్చోడా ఏంది, అందరు ఏడుతుంటే నవ్వుతాడు. మాకు ధైర్యం ఉంది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకు నిరీక్షణ ఉంది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకు ఉత్సాహం ఉంది, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మా ఇల్లు దేవుంది, ఆమేన్. మా హృదయము దేవుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ మూడు లేకుంటేనే దుష్టుడు ముడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ముడతాడు? ధైర్యం లేనప్పుడు ముడతాడు దుష్టుడు. రెండోది ఎప్పుడు ముడతాడు? నిరీక్షణ లేనప్పుడు ముడతాడు దుష్టుడు. మూడోది ఎప్పుడు ముడతాడు? ఉత్సాహం లేదంటే ఇక వాడు ముట్టే ఉన్నాడు, కథం దాడే చేసి ఉన్నాడు. సగం కొత్త కోసం నవ్వుతాడండి. ఉత్సాహం ఉంటాను, భలే కోసాడు నన్ను అంటే వాడు కోసాడు సగం, అలా చేశాడు. ఈ క్యాప్టెన్ సామిలే గారిని ఓ గోదలు కోసే దాంట్లోకి తీసుకెళ్ళి మొత్తు మీద బండబెట్టి కత్తెత్తారట. కత్తెత్తితే ఎంతో ఉత్సాహపడి అని నవ్విండట. అరే నరుకుతామంటే నవ్వుతావురా అని ఒక్క తన్ను దాన్ని భయంకరంగా హింసించి ఒక టైలర్ షాపులకు తీసుకెళ్ళి ముగ్గురు మనుషులు యాష్టచ్చేటట్టు కొట్టిర్రట. వాళ్ళకు చెమట పట్టిందట. స్తోత్రం. ఆమేన్. అదే అండి దేవుని ఇల్లు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు ఈ కేసులలో రవిని పట్టుకుపోవటానికి 4 పోలీసులు వచ్చారు. ఎక్కడిది ధైర్యం? ఎక్కడిది నిరీక్షణ? ఇంకెక్కడిది ఉత్సాహం? కానీ దేవుని ప్రజలు అట్లా ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. నా దేవుడు ఉన్నాడు, నేను నిజాయితీగా పాటుపడ్డాను. దేవునికి స్తోత్రం. నేను నిజాయితీగా పాటుపడుతున్నాను. కానీ
నేను చేసిన నిజాయితీని బట్టి, మంచి కార్యాన్ని బట్టి నా దేవుడు నాకు సాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ బందిపోటు దొంగ పేరు ఏం పేరండి? బరబ్బా. బరబ్బా. ఆ? బరబ్బా. ఆమేన్. హల్లెలూయా. బరబ్బా విడిపించబడటానికి కారణమే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆయన శిలువ మరణం లేని బరబ్బకు విడుదల లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీకేమైనా బోధపడుతుందా? స్తోత్రం. హల్లెలూయా. ఏం కావాలి? ధైర్యం, ధైర్యం, నిరీక్షణ, నిరీక్షణ, ఉత్సాహం. ఉత్సాహం. 3 ఉంటే చాలు ఆయన ఇల్లే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో అణిగిపోతున్నారు, ఐగుప్తులో కట్టబడి ఉన్నారు, ఐగుప్తులో పట్టబడి ఉన్నారు. ఐగుప్తు పట్టణాన్ని డెవలప్ చేసుకోవడానికే వారు అంకితం అయిపోయారండి. వాళ్ళు ఎక్కడున్నారు? ఇటు చూడాలి. నీళ్ళలో పడుతున్నారు, నిప్పులలో పడుతున్నారు. నీళ్ళంటే పొద్దుగాలే మంగలి ఎంత చలికాలం కానీ 4 గంటలకు పోయి మట్టి తడపాలి. స్తోత్రం. హల్లెలూయా. 4 గంటలకు పోయి మట్టి తడపాలి. కొంచెం సూర్యుడు బయటికి వెళ్ళే వరకు మట్టి అంతా సిద్ధం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మట్టి అంతా సిద్ధపరచుకొని ఇంకా భోంచేశారంటే ఇక పొద్దున్న దాకా ఇటుకలు చేయాలి. ఈ ఇటుక చేసిన తర్వాత ఇంకా నిప్పులలో అవటం అంటే ఆ ఇటుక ఆములు కాలువాలి. నీళ్ళల్లో, నిప్పులలో. కానీ ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము తుదమట్టుకు చేపట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తుదమట్టుకు చేపట్టారండి. ప్రైజ్ ద లార్డ్. అందుకనే దేవుని ఇల్లుగా వారు మారారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుని ఇల్లుగా వారు మారారు. దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? వినాలి, ఇక్కడ చూసి వినాలా. దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? నేను వారిలో నివసిస్తాను, వారిలో సంచరిస్తాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వారు ఇశ్రాయేలు ప్రజలు ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము తుదమట్టుకు చేపట్టారు కనుకనే దేవుడు వారిలో నివసించి సంచరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు దేవుని ఇల్లుగా మారిపోయారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము తుదమట్టు చేపడితే మనమే ఆయన ఇల్లు. వారు ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము తుదమట్టు కంటే విడుదల వచ్చే సంవత్సరం వరకు, విడుదల వచ్చే గడియ వరకు ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము చేపట్టారు గనుకనే, దేవుని ఇల్లుగా మారారు గనుకనే వారి మధ్యలో నివసించి సంచరిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని ఇల్లుగా మారితే కొందరు ఏమనుకుంటారు? దుష్టుడేమన్నా చి అనుకుంటాడు. కానీ మన గుర్తు ఏంటంటే మనకు ఒక వాక్యం జ్ఞాపకం రావాలి. మీరు నా వారు అయినందున లోకం మిమ్మల్ని దేశించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిన్ను ఏ స్థితిలోనైనా విడిపించడానికి మన దేవుడు సమర్థుడండి. ఆమేన్. ఆమేన్. ఏ స్థితిలో ఉన్నా విడిపించడానికి ఆయన సమర్థుడు. నీకు ధైర్యము కావాలి,
ఆమేన్. హల్లెలూయా. నువ్వు వాక్యము చదువుట ద్వారా నీకు ధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపాస్థానము దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఫోన్ వచ్చింది రవికి, అక్కడికి పోవాలి, అది పెద్ద కేసు. ఇప్పుడు రవి పాపం చేయలేదు కనుక రవికి ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యం. నేను తినలే, నేను మోసం చేయలే, నేను అన్యాయం చేయలే, ఒక ధైర్యం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇశ్రాయేలు ప్రజలకు అట్టి ధైర్యం ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యమును విడిచిపెట్టకూడదు. yes. ధైర్యం దేని ద్వారా కలుగుతుంది? దేని ద్వారా కలుగుతుంది? బ్యాంకు బ్యాలెన్స్ ద్వారా. ధైర్యం పలుకుబడి ద్వారానా? దేవుని బట్టి పరిశుద్ధత ధైర్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ అంటే మొన్న దేవుడు బయలుపరిచాడండి. రక్షణ అంటే బాప్తీసం పొందితే రక్షణ వచ్చేసిందా? రక్షణ అంటే బాప్తీసం పొందటమేనా? రక్షణలో పరిశుద్ధత ఉండాలి, రక్షణలో విశ్వాసం ఉండాలి, రక్షణలో ధైర్యం ఉండాలి, రక్షణలో నమ్మకత్వం ఉండాలి, రక్షణలో సమర్పణ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే రక్షణ. ఏ ఒకటి లోపించిన రక్షణ కాదు. ఒక నట్టుపోతే బండి నడిపిస్తావా? నీ ముంగట టైరు పక్కది నట్టుపోయింది, నడిపిస్తావా? అసలు నడిపించినా అది డేంజరే. కనుక ఇవన్నీ ఉంటేనే రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు నట్లు బలముగా ఉంటేనే రక్షణ. పరిశుద్ధత ఉంటేనే రక్షణ. పవిత్రత ఉంటేనే రక్షణ కదా. సమర్పణ ఉంటేనే రక్షణ. నమ్మకత్వం ఉంటేనే రక్షణ. విశ్వాసం ఉంటేనే రక్షణ. ఇవన్నీ కలిస్తేనే రక్షణ. ఒక మునికి నాకు పరలోకం ఉంది, నాకు పరలోకం మురిసిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఏ ఒక్కడు పోయినా బండి నడవదు. కనుక ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము తుదమట్టుకు చేపడితే మనమే ఆయన ఇల్లు. ఆయన ఇల్లు, Praise the Lord. దేవుని ఇల్లు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఇల్లు, ఆయన నివసించే ఇల్లు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎక్కడ నివసించినా, ఎక్కడ ఇంటి మధ్యలో నివసించేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, కీర్తన 68:12 వచనం చదవండి. 68:12. సేనల రాజులు పారిపోయేదరు, పారిపోతారు, పారిపోయేదరు, పారిపోయేదరు. పారిపోతారు. ఇంట నిలిచినది ఇంట్లో నిలిచినది. సొమ్ము పంచుకొనును. ఎక్కడ నిలిచింది? ఇంట నిలిచినది. ఇంట్లో నిలిచింది దోపుడు సొమ్ము పంచుకుంటుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఇల్లుగా మారారు. ఇంట్లో నిలిచాడు ఎవరు? మోసే. దోపుడు సొమ్ముగా ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా తెచ్చాడు? దోపుడు సొమ్ముగా. అంటే ఇశ్రాయేలును విడిపించుటలో, ఇశ్రాయేలుతో మాట్లాడుటలో, ఇశ్రాయేలు పక్షాన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయటలో, ఇశ్రాయేలే దేవునికి ఇల్లుగా మారుటలో, ఆ ఇల్లు అంతట్లో మోసే నమ్మకస్తుడు. ఆమేన్. దేవుని ఇల్లు అంతట్లో మోసే. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని ఇల్లు అండి. ఆ ఇల్లు అంతట్లో మోసే నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మోసే నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడు. అంటే పరలోకములన
యేసయ్య కట్టుకున్న ఇంట్లోనా? ఎక్కడ నమ్మకస్తుడు? ఇశ్రాయేలు ప్రజలే దేవుని ఇల్లు, వారిని విడిపించుటలో, వారి పక్షాన వాదించుటలో, వారిని బట్టి అద్భుతాలు చేయటలో, వారిని బయటికి తీసుకొచ్చుటలో, వారిని నడిపించుటలో, వారి పట్ల మేలు చేయటలో దేవుని ఇల్లు అంతట్లో నమ్మకస్తుడు మోసే. దేవునికి స్తోత్రం. దేవుని ఇల్లు అంతట్లో, నీ అంతట్లో, నీ అంతట్లో, నీ బ్రతుకంతట్లో, నా బ్రతుకంతట్లో. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనను నడిపించేవాడు, మనకు నాయకుడుగా ఉన్నవాడు నమ్మకస్తుడు, మనకు బుద్ధి చెప్పేవాడు నమ్మకస్తుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. మీకు గద్దించేవాడు నమ్మకస్తుడై ఉండాలి, మీకు బోధించేవాడు నమ్మకస్తుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. మీకు బుద్ధి చెప్పేవాడు నమ్మకస్తుడై ఉండాలి. మీకు సూచించుకోవడానికి రాకూడదు. మీసాల కలర్ వేసుకొని, నెత్తి కలర్ వేసుకొని కదా, ట్రక్ వేసుకొని, మంచి బెల్ట్ పెట్టుకొని, సిగ్గులేదు? స్తోత్రం. సిగ్గు లేదా అని అంటాను. మనల్ని మనం కనపరుచుకోవచ్చునా? మనల్ని ప్రజలు మెచ్చుకోవాలా, దేవుడు మెచ్చుకోవాలా? దేవుడు మెచ్చుకుని వాడే యోగ్యుడు. స్తోత్రం. మోసే చేసే పని బట్టి, మోసే నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మెచ్చుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. ఆయన ఇల్లంతట్లో మోసే. మనం ఎక్కడ నమ్మకస్తులం? ఏ విషయంలో నమ్మకస్తులం? దేవునికి స్తోత్రం. నమ్మకమైన వారికి మెండైనా దేవుని పట్ల నమ్మకం. దేవునికి స్తోత్రం. వాక్యము చదువుటలో నమ్మకం, ప్రార్థించుటలో నమ్మకం, ఇచ్చుటలో నమ్మకం, క్రియలలో నమ్మకం, సమస్తములో సర్వములో నమ్మకముగా ఉంటే చాలా గొప్ప దీవెనలు. దేవునికి స్తోత్రం. మోసే పట్ల దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మోసే నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు. కొన్నిట్లలో కాదండి నమ్మకం. స్తోత్రం. నేను చిన్నగా ఉండేవారం, పత్తాలు ఆడేవాళ్ళం, గోటీలు ఆడేవాళ్ళం. మా కాగులో మక్కలు పోశారు. మక్కలు మా ముసలమ్మ, మా నానమ్మ ఇంట్లో ఉండేది. పైసలు లేక మక్కలు అమ్ముకునే వాళ్ళం. నేను అమ్మేవాడిని మక్కలు. ఆ మక్కలు గలగల గలగల సప్పుడు అయ్యేటి, తీసేటప్పుడు పోసేటప్పుడు. అందుకని నేను తీసేటప్పుడు పోసేటప్పుడు పాట పాడేవాడిని. నా అని పాట పాడితే ఆ సప్పుడు వినబడేది కాదు. స్తోత్రం. ఏదో ఒక పాట పాడుతూ ఆ మక్కలను తీసేవాడిని, పోసేవాడిని. ఆ ముసలామెకు తెలిసేది కాదు. ఆ కాగు ఖాళీ అయ్యేది. నష్టము ఎవరికండి? నేను చేసే పని బట్టి నష్టం ఎవరికి? కుటుంబం అంతటికి నష్టం. కుటుంబ ఆహారమే అమ్మేస్తున్నా కదా. కనుక ఒక్కరు చేసేది కుటుంబం అంతటికి నష్టమే. దేవునికి స్తోత్రం. మోసే చేసేది ఇశ్రాయేలుకు లాభం. దేవునికి మహిమ కలుగును గాక. మోసే చేసేది దేవునికి చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. అందుకనే నా ఇల్లు అంతట్లో మోసే నమ్మకమైన వాడు. అందరూ మోకరిస్తాం. దేవునికి స్తోత్రం. మీరు